2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. చాలా మంది కూడా ఇప్పుడు డబ్బులు ఏవైతే వస్తున్నాయో వాళ్ళ శాలరీ, ఆ శాలరీ నుంచి అన్ని ఖర్చులు పోగా ఎంతో కొంత తీసి దాన్ని ఇన్వెస్ట్మెంట్కి పెడితే బాగుంటుంది అని ఆలోచించే వాళ్ళ పర్సంటేజ్ రేట్ అనేది ఎక్కువ అయిపోయింది అని చెప్పొచ్చు. చాలా తక్కువ డబ్బులతో కూడా ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ పొందే అవకాశం ఉందంటారా? అది కూడా హ్యూజ్లో. అందరికీ ఉంటుంది కదా సార్, ఒక 10 రూపాయలు పెడితే ఒక 100 రూపాయలు వస్తే బాగుండు కదా అని అనుకుంటారు. అలాంటిది ఏమైనా ఆప్షన్ ఉందంటారా? 100% ఎందుకు ఉంటుంది అని చెప్తానంటే, దానికోసం కావాల్సింది మీరు సంపాదిస్తున్న వేల కొద్ది ఆదాయం ఏదైతే ఉంది కదా, అందులో నుంచి ఇంకా వేలుగా మీరు పెట్టుబడిగా పెట్టండి అని చెప్పట్లా. ఎంత పెట్టాలి? పిల్లలకు మీరు ఇందాక పాకెట్ మనీ గురించి అడిగారు, చెప్పారు మీరు. సో మీ ప్రశ్నలో ఆ పాకెట్ మనీ గురించి ఆ విషయం చెప్పంగానే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, చిన్న పిల్లలు కూడా ఈ మధ్య 10 రూపాయలు పాకెట్లో పెట్టుకుని నాన్న స్కూల్కి వెళ్ళాలంటే నువ్వే వెళ్ళు, నేను 11 రూపాయలు ఇస్తా అంటాడు పిల్లగాడు. అలాంటి ప్రపంచం ఇప్పుడు అనమాట. అంటే 10 రూపాయలకు విలువ లేదు అని చెప్పేసి అందరికీ ఈ విషయము అనుకుంటున్నారు, తెలిసిపోయింది కూడా. కానీ నిజం ఏంటంటే 10 రూపాయల లాటరీ టికెట్ మీరు కొంటే మీకు 448 కోట్లు వస్తాయో లేదో నాకు తెలియదు, కానీ 10 రూపాయలు పెట్టుబడిగా పెట్టుకుంటూ దాన్ని కాస్తంత పెంచుకుంటూ వెళ్తే ప్రతి సంవత్సరము ప్రతి నెల మీరు 10 రూపాయలు పెట్టాలి అండ్ సంవత్సరానికి కాస్త పెంచుకుంటూ వెళ్ళాలి. మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఎలాగైతే చదువుల కోసం కొన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా ఎడ్యుకేషన్కి, 10 రూపాయలు పెట్టండి నెలకి 448 కోట్ల రూపాయలు, అక్షరాల 448 కోట్ల రూపాయలు మీకు అలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల రాబడి వస్తుంది. అదేంటి, ఎలా పాసిబుల్? నిజమే చెప్తున్నారా లేదంటే ఇందులో ఏదైనా కట్టుకథ ఉందా అంటే క్లియర్గా మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఒక క్లారిటీ వస్తుంది, మీ ముందు లెక్క మొత్తం మీకు చూపిస్తాను. సో దాని ప్రకారంగా మరి ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? సరే, ఈ ఏదో స్కీమ్ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉందండి, 10 రూపాయలే కదా మనం పెట్టచ్చు పెట్టుబడి అంటారు కదా. సో మీరందరూ కూడా చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 2 రకాల కైండ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఒకటి, మీరు అగ్రెసివ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతున్నారా? అగ్రెసివ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడితే ఏం చేయాలి, ఎంత పెట్టాలి, ఎన్ని సంవత్సరాలు పెట్టాలి, అవన్నీ చెప్తా. అండ్ చాలా కన్జర్వేటివ్ కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయనుకోండి. అంటే కన్జర్వేటివ్ అంటే సంవత్సరానికి ఏదో కుంటుకుంటూ పాక్కుంటూ 10 నుంచి 12%. అంటే అలాంటి ఫండ్ గురించి కూడా నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వబోతున్నాను. ఇప్పుడు అగ్రెసివ్ ఫండ్స్ అంటే అందులో ఏముంటుంది, అందులో ఎలాంటి కంపెనీస్ ఉంటాయి, అదే మరి టాప్ సీక్రెట్. ఆ టాప్ సీక్రెట్ నేను దీనికోసము ఈ వీడియో తర్వాత మీకు ఒక డేట్ అనౌన్స్ చేస్తాను, మాస్టర్ క్లాస్ కూడా ఉండబోతుంది. అబ్సల్యూట్లీ గుడ్ క్వశ్చన్. నా ఇక్కడ ఏంటంటే శిరీష, అందరూ కూడా చేయాల్సింది ఏంటంటే జస్ట్ సింపుల్గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే చాలు, మీకు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా నేను అందజేస్తాను. అందులో మీరు నేర్చుకుంటుంది ఏంటంటే, అసలు మనము 10 రూపాయలు పెట్టుబడిగా పెట్టే విషయం మనకు ముందే తెలుసుంటే ఈ పాటికి మనం కూడా ఒక 300-400 కోట్లు ఈజీగా సంపాదించుకుని ఉండామనే ఐడియా మీకు ఈ క్లాస్ అటెండ్ అయిన తర్వాత మీకు వస్తుంది అనమాట. ఆ నిజాలు మీకు తెలుస్తాయి కాబట్టి, సార్ నేను ఆల్రెడీ 45 సార్, నేను ఆల్రెడీ 55 సార్, నేను 60 దాటిపోయాను సార్ అని చెప్పేసి ఎంతోమంది నాతో మాట్లాడుతుంటారు, రిటైర్ కూడా అయిపోయారు. మొన్నటికి మొన్న ఒక తండ్రి కొడుకు ఇద్దరు వచ్చారండి, అండ్ హీఈస్ అ రిటైర్డ్ ఎక్స్ సర్వీస్ పర్సన్ అనమాట, గవర్నమెంట్ జాబ్ ఉన్న ఆయన. ఆయనకి ఒక్కటే విషయం ఆయన మనసులో గుచ్చుకుంటుంది, నా కొడుకు కోసము నా ఫ్యామిలీ కోసము నేను ఈ రోజు వరకు ఒక నయా పైసా కూడా నేను సేవ్ చేయలేదు, ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోలేదు, నాకు చాలా కష్టంగా ఉందండి అనిల్ సింగ్ సార్. నేను ఈ మనసులోని బాధ నేను మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, కనీసం ఈ 60 ఏళ్ళ తర్వాత కూడా నాకు ఈ ఏజ్లో నేను ఒకవేళ రేపటి రోజున ఈ ప్రపంచంలో నుంచి పోయే సమయం వస్తే నేను కాస్త నవ్వుతూ పోవాలి, అంటే ఒక తృప్తితో నేను పోవాలనుకుంటున్నాను. దట్ ఐ హ్యావ్ డన్ సంథింగ్ ఫర్ మై కిడ్స్. నా పిల్లల కోసం, నా కొడుకు పెద్దగా అయిపోయాడు, అతనికి 2 కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం ఏదైనా చేయాలనే తపనతో మీ దగ్గరికి ఇంత దూరం వచ్చానండి అన్నారు. నాకు చాలా కష్టం కలిగింది ఆ మాట వినగానే. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఆయన దగ్గర ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఉండగా ఆయన సేవింగ్స్ చేసుకోలేకపోయారు అన్న మాట నాకు చెప్పంగానే, అంటే ప్రైవేట్ ఉద్యోగి అయినా గవర్నమెంట్ ఉద్యోగి అయినా అందరూ మనుషులే కదండి. అంటే మర్చిపోయిన వాళ్ళు, లేదంటే కుదరని వాళ్ళు, లేదంటే సీరియస్గా ఇన్వెస్ట్మెంట్ విషయాన్ని పట్టించుకొని వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు కదా ఇప్పుడు. సో నేనేం చెప్తానంటే, మీరు చేయాల్సిందల్లా మీ పిల్లల గురించి, భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి. వాళ్ళకి చదువునిస్తున్నారు కదా,
దాంతోపాటు మీరు నెలకు 10 రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టండి. దానికి మీరు ఎలా ఆ అమౌంట్ నేను చెప్పింది మీరు సాధిస్తారో, మీ పిల్లలు జీవితంలో ఏందండి ప్రతి జన్మలో కూడా వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేరు, ఇలాంటి మంచి పని మీరు చేసి వెళ్ళారని చెప్పేసి. సో ఈ విషయం జాగ్రత్తగా వినండి, తెలుసుకోండి, అండ్ మీరు బెనిఫిట్ అవుతారు. ఓకేనా? సో ఫస్ట్ నేను చెప్పా అగ్రెసివ్ ఫండ్స్ అండ్ కన్జర్వేటివ్ ఫండ్స్ రెండు చెప్పాను. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మీకు కన్జర్వేటివ్ ఫండ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అందులో మీకు పెట్టుబడి ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది ఆ విషయం చెప్తా. నా 10 రూపాయలు మీరు నెలకు పెట్టుబడి పెట్టాలి. ఓకేనా? క్లియర్? నా దాన్ని మీరు సంవత్సరానికి ఒకసారి 50%గా పెంచుకుంటారండి. అంటే ఈ సంవత్సరం ఏప్రిల్లో మీరు స్టార్ట్ చేశారు 2026లో, నెక్స్ట్ ఇయర్ 2027 ఏప్రిల్కి మీరు ఏం చేస్తారంటే 10 రూపాయలకి 20 రూపాయలు చేస్తారు. సో మళ్ళీ ఆ 20 రూపాయలు ప్రతి నెల పెట్టుకుంటూ పెడతారు. అలా 3వ సంవత్సరం మీరు 20 రూపాయలని 40 రూపాయలు చేస్తారు. అలా మీరు పెంచుకుంటూ వెళ్తారు. ఓకేనా? క్లియర్ ఇక్కడ దాకా? నా మీరు మరీ నాకు 30% వస్తుందా, 18% వస్తుందా, 14% వస్తుందా అనే ఆలోచన కూడా మేము అవసరం లేదు. చాలా తక్కువ రిటర్న్స్ అనుకుందాం, మనము చాలా చిన్న రిటర్న్స్ అనుకుందాము, 12% మాత్రమే. ఎందుకంటే నేనేం చెప్పాను, మీరు ఒకటి కన్జర్వేటివ్లో, రెండోది లేదా అగ్రెసివ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో కన్జర్వేటివ్ ఫండ్లో మీరు పెట్టుబడి పెడితే మీకు 12% వస్తే చాలా మంచి అదృష్టమైన విషయం అనమాట. సో 12% అయితే మీకు నార్మల్గా మినిమం అనమాట, ఈజీగా వస్తుంది. మీకు దీనికంటే ఎక్కువ అంటే సమ్వేర్ అరౌండ్ 14%, 16% కూడా వచ్చే అవకాశాలు మాత్రమే ఉన్నాయి. అదర్వైజ్ మాత్రం ఇది మాత్రం మీకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అనమాట. నా ఎన్ని సంవత్సరాలు పెట్టాలి? 40 years. మీరు మీ కూతురు కానివ్వండి, మీ ఇంట్లో చిన్న పాప పుట్టిందా, బాబు పుట్టాడా, వాళ్ళకి ఆ రోజు నుంచే మీరు ఒకవేళ ఆ 10 రూపాయలు అనేది మీరు పెట్టుబడి పెడితే 40 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఆ డబ్బులు అందుతాయండి. 448 కోట్లు, 448 crores ప్రిసైస్లీ. 448 కోట్లు రాకున్నా కానీ 100 కోట్లు వచ్చినా తక్కువ అంటారా? 200 కోట్లు వస్తే, 300 కోట్లు వస్తే వెరీ హ్యూజ్. జస్ట్ ఆలోచించండి ఆ మాటను. ఎందుకంటే కొన్ని 100 కోట్ల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ స్కీమ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే కన్జర్వేటివ్ అంటే తక్కువ రిటర్న్స్ అనమాట. మీకు ప్రతి సంవత్సరము మీకు ఆ రిటర్న్స్. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.